ఆ విస్తారమైనటువంటి పశు సంపదను చూసి ఆకర్షితుడయ్యాడు, ఆకర్షణకు లోనయ్యాడు. ఇంత సంపదను చంపేయటం కంటేను నా దగ్గర పెట్టుకొని నేను అనుభవించటం మేలు కదా, మంచిది కదా అని ఆయన బలహీనంగా ఆలోచించాడు. అక్కడ ఆ దోపుడు సొమ్ము ఏదైతే ఉందో దాని విషయంలో పడిపోయినాడు. ఈ రోజు నువ్వు దేని విషయంలో పడిపోతా ఉన్నావు? మనీనా, ఇంకేమైనా మందా, సిగరెట్టా, ఇంకా దేని విషయంలో నువ్వు పడిపోతాను? దేవుని మాటకు ధిక్కరించి, దేవుని మాటకు తలంచకుండా దేని విషయంలో నువ్వు పడిపోతా ఉన్నావు? పూర్ణ మూవీనా, మనీనా, ఇంకేదైనా దేని విషయంలో నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు? దేని విషయంలో దేవునికి అవిధేయుడిగా నడుస్తూ ఉన్నావు? ఈ రోజున నువ్వు దేవుడు చూడట్లేదేమో అని అనుకుంటున్నావో. బహుశా సౌలు కూడా అదే అని అనుకుని ఉంటాడు. దేవుడు నన్ను చూడట్లేదు, నేనేమైనా చేయొచ్చు అని చెప్పి అగగును ఆయనకుండేటువంటి పశు సంపద, జంతు సంపదను తనతో పాటు తీసుకుని వచ్చేసాడు. మనుషులు ఏమనుకుంటారు? నన్ను ఎవడ చూడట్లేదుగా, నేను ఎవరిని కనపడలేదుగా అనుకుంటారు. కానీ మనల్ని అందరినీ కనిపెట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడో కీర్తనలు 33:13 చూడండి. ఆయన యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి అట కనిపెట్టుచు ఉన్నాడు? ఆకాశం నుండి. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి ఆయన కనిపెడతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఎవడేం చేస్తున్నాడా, ఎవరేం చేస్తున్నారా, ఏం చూస్తున్నారా, ఎక్కడ ఉంటున్నారా, ఎటు పోతున్నారా అని. నరుడు ఏమనుకుంటాడు? నన్ను ఎవరో చూడలేదుగా, నేను ఎవరికి కనపడలేదుగా అని అనుకుంటాడు. కానీ దేవుని పని అంటే వాచ్ చేస్తాడు నిన్ను, ప్రతి ఒక్కరిని, నిన్ను, నన్ను, అందరినీ దేవుడు ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటాడు. కనిపెడుతూ ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి కనిపెడుతూ ఏం చేస్తాడట? నరులందరి మీద దృష్టి పెడతాడు ఆయన. ఏం పెడతాడు? ఇది తెలియని సౌలు నన్ను ఎవడో చూడలేదు కదా, ఈ సంపదనంతటిని నేను ఏం చక్క అనుభవించవచ్చు అని అనుకున్నాడు.